మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులని మంచి విద్యాభ్యాసం చేయాలన్న ఉద్దేశంతో చిన్న వాళ్ళకు కూడా కాస్ట్లకు అతీతంగా కులాలకు అతీతంగా అందరిని ఒకటే దగ్గర చేసి 5th నుంచి 12th వరకు 5వ తరగతి నుంచి 12వ తరగతి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం तरगति वर्ग 5 से 12 क्लास तक पूरा हर डिस्ट्रिक्ट में स्कूल्स स्कूल कम हॉस्टल बना रहे। ये पूरा ऑल कास्ट SC BC ST माइनॉरिटी सब एक जगह अपने बच्चे पढ़ना सब मिलकर रहने का है। उस वास्ते एक कैपेसिटी 2500 पढ़ने के वास्ते చదువుకోవడానికి క్లాస్ రూమ్లు అదే విధంగా ఉండటానికి కూడా 2500 మెంబర్స్కు 2500 మందికి ఉండటానికి కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం। ఇవన్నీ చేసిన తర్వాత ఉపాధ్యాయులకు కూడా టీచర్లకు కూడా లెక్చరర్స్కి కూడా వాళ్ళక్కడ ఇక్కడ ఉండటానికి సౌకర్యాలు చేస్తూ ఉన్నాను। దీన్ని 1-2 కాదు, తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పిన వాళ్ళు ఏమి చేయక మన పైన బాకీలు పెట్టినా పనికిరాని ప్రాజెక్టు చేసి అవన్నీ చేసినా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క స్కూల్కు హాస్టల్కు 200 కోట్లతో 20 ఎకర్స్లో కేవలం ఎడ్యుకేషనే కాదు, నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేవాళ్ళం చదువుతో సహా హెల్త్ బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి అని స్పోర్ట్స్ గేమ్స్ ఆడిపిస్తూ ఉంది। ఆ గేమ్స్ కొరకు కూడా ప్లేస్ వదులుతూ ఉన్నాం। కాబట్టి తప్పనిసరిగా మరి ENC గారు గణపతి రెడ్డి గారు బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్, చాలా అనుభవం ఉన్న పర్సన్ని దీనికి రెస్పాన్సిబుల్ చేశారు ముఖ్యమంత్రి గారు। అదేవిధంగా ఈ స్కూల్స్ కొంత స్పీడప్ చేయడానికి నాకు కూడా స్టేట్ అంతా చూడమని చెప్పడం జరిగింది। మరి దాంట్లో భాగమే ఈరోజు మన బోధనలో ఇది ఎంత మంచి ప్లేస్ అంటే మధుబలంచా స్కూల్ షుగర్ ఫ్యాక్టరీ తరఫు నుంచి నడిపించారు। స్కూలు కాలేజీలు చదువుకునే వాళ్ళు మంచి జాబ్స్ చేస్తూ ఉన్నారు। కాబట్టి అటువంటి ప్లేసుల్లో మనం కట్టాలన్న ఉద్దేశంతో కొద్దిగా లేట్ అయినా మరి ఈరోజు ప్లాన్ ఫైనల్ చేయడానికి ENC గారు, కన్సల్ట్ ఇంజనీర్స్, మన JC గారు, RDO గారు అందరూ వచ్చారు। తప్పనిసరిగా 1.5 ఇయర్లో కంప్లీట్ చేసి ఇప్పుడు వచ్చారు। మాకు హాస్టల్కు ప్లేస్ లేదు సార్, కష్టమవుతున్నది, వాళ్ళందరికీ ఒక దగ్గర అకామిడేషన్ చేస్తారు। ప్లస్ అదేవిధంగా బోధనలో ఎక్కడైనా కానీ గర్ల్స్ ఎక్కువ చదువుతున్నారు, ఆడపిల్లలు ఎక్కువ చదువుతూ ఉన్నారు। కాబట్టి నేను చెప్పాను, నేను బోధనలో ఫస్ట్ ప్రియారిటీ నేను చదువుకునే వాళ్ళకి ఇస్తాను। ఎవరు చదువుతున్నారు? ఆడపిల్లలు ఎక్కువ చదువుతున్నారు। కాబట్టి దీన్ని లేడీస్కి ఇస్తున్నాం, గర్ల్స్కి ఇస్తున్నాం। औरतों बच्चों को दे रहे బోధన్ స్కూల్, ఇది యంగ్ ఇండియా స్కూల్ గర్ల్స్కి ఇచ్చేస్తున్నాం। 1.5 ఇయర్లో ఆల్ హాస్టల్స్ ఆల్ ఎడ్యుకేషన్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి 1.5 ఇయర్లో కంప్లీట్ చేస్తాం। తప్పనిసరిగా మరి కాంట్రాక్టర్లు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఆఫీసర్లు కానీ ఈ స్కూలు మన స్కూలు ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టద్దు, ఇబ్బంది పెడితే తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది। కాబట్టి అవన్నీ చేస్తూ నాకు కూడా కాంట్రాక్టర్లు మరి ENC గారు చెప్తూ ఉన్నారు 1.5 ఇయర్లో కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు। కాబట్టి నాకు నమ్మకం ఉంది, దాన్ని కూడా నేను కూడా చూస్తూ ఉన్నాను। కాబట్టి 1.5 ఇయర్లో కంప్లీట్ చేసి మన పిల్లలకు సౌకర్యాలు చేద్దాం। అదేవిధంగా ENC గారు డీటెయిల్ చెప్తారు, అది ఒకసారి చూడండి।